చికెన్ స్మెల్ చికెన్ బాగా వస్తుంది నిజంగా. నీచు కంపు కొడుతుంది ఏంటన్నా, నీచు కంపు కొడుతుంది ఏంటన్నా. నా వంటల్లో ఏది ఇష్టం? ఉప్పు ఎక్కువ ఉంటుంది, కారం తక్కువ ఉంటుంది. పెట్టాను వచ్చింది సంవత్సరానికి. నువ్వు ఆర్డర్ పెట్టావంటే ఇంకా సంవత్సరమే. చూపించు, మాట్లాడే. నచ్చిందా? తీసుకెళ్ళడం పెద్ద టాస్క్. మమ్మీ ఇదిగో స్టీల్ది. ఏమా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇది వచ్చేపటికి సండే బ్లాగ్ అండి. టిఫిన్లోకి అయితే మ్యాగీ ప్రిపేర్ చేసా. అలాగే పాల మీద ఉన్న మీగడంతా నేను సపరేట్ చేసి గీ ప్రిపేర్ చేస్తాను కదా, పాల మీద మీగడైతే తీస్తున్నాను. రెగ్యులర్గా టీ కాఫీలు అయితే అలవాట్లేదు, కానీ ఇలా వీకెండ్లో ఏదైనా ఒకసారి మాత్రం టీ కానీ కాఫీ కానీ పెట్టుకుంటాం. కాఫీ పౌడర్ అయితే అయిపోయింది, టీ అయితే పెట్టేస్తున్నా. ఇప్పుడు టీ తాగుతుంటే 7 or 8 అయ్యింది అనుకోమాకండి. టైము 12 అయ్యింది కరెక్ట్గా, ఆఫ్టర్నూన్ అనమాట. టీ వచ్చేవాటికి మేము టీ తాగితే అన్వి అంత సైలెంట్గా ఉంటుందా, తను కూడా టీనే కావాలంటది. అందుకనే టీ బదులుగా అన్వికి కొంచెం బాదం పౌడర్ అనేది యాడ్ చేసేసి పాలైతే ఇచ్చేస్తున్నాను. ఇంకా మొత్తానికి నైట్ తెచ్చిన చికెన్ అయితే డీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి. మార్నింగ్ తీసి బయట పెట్టాను. నేను ఇంకా ఐస్ అంతా పోతుందిలే అనుకున్నా, బట్ చూసారా ఎలా ఉండిపోయిందో, ఏదో అచ్చుపోసినట్టు అలా ఉండిపోయింది. ఇంకా వాటర్లో అయితే పెట్టేసి పక్కన పెట్టేశాను. ఐస్ కరిగేలోపు నేను వచ్చి ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి అవైతే కట్ చేసుకుంటున్నాను. రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేద్దామనిపించింది. మా ఇంట్లో కొద్ది రోజులుగా మా ఇద్దరికి వచ్చిన డిస్కషన్ ఏంటంటే, పావురం గుడ్లు పెట్టింది అన్నాను కదా, అదైతే ఇంకా పిల్లల్ని చేయట్లేదు. తనేమో ఎగ్స్ తీసేద్దాము, ఎక్కడైనా పార్క్లో పెట్టేద్దాం అంటున్నారు. ఈ డిస్కషన్ కంటిన్యూ అవుతుంది. ఏమవ్వదు, ఇప్పుడు పెట్టేసి పిల్లల్ని ఇప్పుడు అరవని 2 రోజులు ఏం చేస్తాం, భరిస్తాం. పాపం దాని తల్లిని వేరే చేస్తావా చిన్న? అది ఎంత ప్రొటెక్టివ్గా ఉంది చూసావా, ఎలా ఎగురుతుందో మనిషి మీదకి. అంటే అక్కడ ఒక పావురాన్ని చూసి మిగతా పావురాలు కూడా వచ్చేసి బాల్కనీ మొత్తం రోత చేసేస్తున్నాయి. అందుకనేసి తీసేద్దాం అంటే చాలామంది బాల్కనీలో ఇలాగే పెట్టేసినాయి అంట, తీసేద్దాం అనేసి దీన్ని డిస్కషన్ చేస్తున్నారు. బట్ అవి తీసేస్తే అవి ఇబ్బంది పడతాయి కదా, లేడీస్గా మనకి ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, పిల్లల్ని వేరు చేస్తే చాలా బాధ అనిపిస్తుందని. అక్కడ అదే నేను అంటున్నా. తను వచ్చేపాటికేమో వాటి స్మెల్ అంత మంచిది కాదు, అవి పిల్లలకి ఇన్ఫెక్షన్స్ వస్తాయి అది ఇది అంటున్నారు. బట్ తప్పదు, ఆ బాల్కనీ డోర్ అనేది నేను ఓపెన్ చేయను, అలా ఉంచేస్తాను. అది ఎన్ని రోజులు ఉండిద్దో ఉండవు, తర్వాత పంపించేసినాక మొత్తం క్లీన్ చేసేద్దాం, ఇంకా పైన రానివ్వకుండా చూసుకుంటాలే అనేసి ఆయనతో చెప్తున్నా. ఎప్పుడు పిల్లలు బయటకు వస్తాయో తెలియదు, కానీ మేమైతే మంచి వెయిటింగ్లో ఉన్నా నేనైతే. ఎందుకంటే మా ఇద్దరి మధ్యన రోజు ఈ డిస్కషన్ రావడం నచ్చట్లేదు. అదేమో స్మెల్ వచ్చినా ఏదొచ్చినా బేబీస్కి ఇన్ఫెక్షన్స్ అవుతాయని తన భయం. యాక్చువల్గా తన దాంట్లో అయితే అదొక్కటే భయం, ఇంకా అదర్వైజ్ తను పాడు చేసేస్తున్నాయి అని కూడా పట్టించుకోవట్లా. ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయేమని భయపడుతున్నారు. కాబట్టి నేను అదే ఆ డోర్ తీయకుండా కొంచెం కేర్గా చూసుకుంటాలే అన్నాను. అదొక్కటే అయితే పర్వాలేదు, దాన్ని చూసుకొని ఒక 4-5 వచ్చేయడం, అక్కడ అలా ఉండటం, అవి వెళ్తాయి కదా రెట్టలు, అవన్నీ వేసేయడం వల్ల చిరాకుగా ఉంటుంది అదంతా. అందుకనే అదొకటే ప్రాబ్లం మాకైతే. ఇంకా చికెన్ ప్రాసెస్ అయితే చూద్దాము. చికెన్ డిఫరెంట్గా అంటే ఆయిల్లో ఫస్ట్ అయితే ఫ్రై చేసేసేయండి. ఫ్రై చేసిన తర్వాత మంచిగా ఫ్రై అయ్యి దాంట్లో వాటర్ అంతా వచ్చేయాలి. ఆనియన్స్ వేగినాక అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేస్తాం కదా, అప్పుడే దాంట్లోనే కొంచెం కొత్తిమీర, పెప్పరు, ధనియాలు కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ట్రై చేయండి. ఆనియన్స్ వేగినాక ఈ పేస్ట్ కూడా వేసేసి లైట్గా ఫ్రై చేసుకొని దాంట్లో చికెన్ అయితే వేసేయండి. ఆ చికెన్ అయిపోయిన తర్వాత ఇంక కొంచెం మగ్గి లైట్గా వాటర్ అనేవి లైట్గా వస్తాయి, ఎక్కువైతే రావు. ఎందుకంటే ఆయిల్లో ఆల్రెడీ ఫ్రై చేసేసాం కాబట్టి. దాంట్లో కొంచెం ఒక టమాటా వేసేసుకొని మూత పెట్టేసి తర్వాత ఉప్పు, కారం, పసుపు అవన్నీ వేసేసుకుంటే చికెన్ అనేది రెడీ అయిపోద్ది. ఈ చికెన్లో ఏంటంటే చాలామందికి చికెన్లో మెత్తయి బోన్స్ కాకుండా నార్మల్ ముక్కలు నచ్చవు కదా, అలాంటి ముక్కలు కూడా తినాలనిపిస్తుంది. రబ్బర్ ముక్కల్లా ఉంటాయి కదా, అవి ఏంటంటే కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యడం వల్ల ఫ్రై పీస్ లాగా అనిపిస్తుంది అనమాట. తినడానికి టేస్ట్ బాగుంటుంది, ట్రై చేయండి. ఇంకా మేము చికెన్ తింటున్నాం కదా, అన్వికి ఇంకా ఇష్టమైంది ఏదైనా పెడదాంలే అనిపించింది. బ్రకోలీ అండి, తినొచ్చేపాటికి వీక్లీ 1 అయినా తింటుంది. దాంట్లో
ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. విటమిన్ సి, విటమిన్ కే ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. ఫుడ్ ద్వారా కాకుండా ఇలాగ అప్పుడప్పుడు ఇలా బాయిల్ చేసేసి ఇస్తాను. తను చాలా ఇష్టంగా తింటుంది. బేబీస్లో ఎలర్జీస్ ఉన్నా, డైజెషన్ ప్రాబ్లం ఉన్నా, పొట్టలో పేగుల్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా క్లియర్ అవుతుందండి. అంత మంచిది. అన్నం అయిపోయింది. అందుకే కొంచెం రకం ఉంటే వచ్చేస్తాను. ఏ స్మెల్ వస్తుంది నీకే తెలుసు. స్మెల్ అన్నీ నీకే వస్తాయి కదా. ఏ స్మెల్ వస్తుంది? నేను చికెన్ చేస్తాను, చికెన్ స్మెల్ వస్తుంది. ఇంకే స్మెల్ వస్తుంది నీకు? చికెన్ స్మెల్. చికెన్ బాగా వస్తుంది నిజంగా. నీచు కంపు కొడుతుంది ఏంటన్నా? నీచు కంపు కొడుతుంది ఏంటన్నా? నీచు వాసన వస్తుందా? సరిగ్గా చేసా కుక్క అయిందని చూడు. నా వంటలు వంక పెట్టకు. సరిగ్గా చేయి తప్ప ఒకసారి. మమ్మీ పనిలో పని వచ్చావు కదా, నా వంటల్లో ఏది ఇష్టం? అంతా బాగుంటాయి, అన్ని బాగుంటాయి. అన్ని బాగుంటాయా? నిజం చెప్పు. బాగానే ఉంటాయి. ఊరికి అడుగుతున్నాను. అందుకు ఏది నచ్చిద్దని కానీ బాగా నా వంటల్లో అన్ని బాగుంటాయి. కానీ కొన్నిట్లో ఉప్పు ఎక్కువ ఉంటుంది, కారం తక్కువ ఉంటుంది. ఉప్పు ఎక్కువ ఉంటుంది, కారం తక్కువ ఉంటుందా? ఇంకేం బాగుంటాయి నా కూరలు? ఉప్పు కారంతోనే కదా కూర అయ్యేది. అన్నీ బాగుంటాయి అంట, కానీ ఉప్పు తగ్గిద్దంట, కారం ఎక్కువ అవుతుందంట. ఇప్పుడైనా సరే ఎప్పుడు ఎంతసేపు అవుతుంది? ఇంకా ఇవాళ 6 గంటలకేనా? లేదు ఇప్పుడు. అవును, నా వీడియోస్లో నాది కళాయి ఉంది కదా, కూర ఉండేది, అది చూడలేకపోతున్నారు అనిపిస్తుంది జనాలు. అదంతా పాడైపోయింది. ఇంకోటి కొనవచ్చు కదా. వెళ్దాం ఇవాళ. ఆర్డర్ పెట్టాను, వచ్చింది సంవత్సరానికి. నువ్వు ఆర్డర్ పెట్టావంటే ఇంకా సంవత్సరమే. నీకు ఒకటి తెలుసా? నీకు ఒకటి చెప్పనా? అక్కడ వీడియో రన్ అవుతుంది. ఏంటి డిలీట్ చేశాను? నువ్వు కనిపించేదా? ఇలా ఉంటుంది మా ఇంట్లో సీన్ అనమాట. వీడియో వెనక మళ్ళీ ఎన్ని మాటలైనా మాట్లాడతారు, కానీ వన్స్ వీడియో స్టార్ట్ చేశానంటే చాలు అసలు మాటలే మాట్లాడరు. నేను ఆల్రెడీ అక్కడ ఆన్ చేసి పెట్టాను. అంటే బ్రోక్లీ ప్రిపేర్ చేస్తున్నా, అది ఎలాగో చూపిద్దామని ఆల్రెడీ ఆన్ చేసి పెట్టా. బట్ దీని వచ్చేసి ఇంక మాటల్లో ఏదో ఒకటి మాట్లాడడం, ఇంకా నేను అదైతే చూపించలేదు. నెక్స్ట్ టైం ఎలా చేయాలనేది చూపిస్తానండి. యాక్చువల్గా ఆనియన్స్ అన్నీ వేసి చేస్తే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. బట్ దీనికి సాల్ట్ వాటర్లో బాయిల్ చేసేసాను. బ్రకోలీ వచ్చి నార్మల్గా పోపేసి పెట్టేశాను. ఇలా కాకుండా ఆనియన్స్ అవన్నీ వేసేసి పెడతాను. నెక్స్ట్ టైం అది కూడా షూట్ చేసి చూపిస్తానండి. హన్వి అయితే ఇంట్రెస్ట్గా తింటుంది. తను అది తినేలోపు నేను కూడా భోజనం అనేది కంప్లీట్ చేస్తున్నా. తర్వాత పెరుగన్నం విత్ చికెన్ గ్రేవీతో తనకు కూడా తినిపించేస్తాను. తినేసినాక ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నామండి. ఎక్కడికి అంటే కిచెన్లో కొన్ని ఐటమ్స్ అయితే లేవు, అవి అయితే కొందాం అనుకుంటున్నా. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. మీరు బయటికి మెసేజ్ రూపంలో, కామెంట్ రూపంలో చెప్పకపోయినా నా ఇన్నర్ ఫీలింగ్ అయితే ఎప్పటి నుంచో అలాగే ఉండిపోయిందండి. కిచెన్లో ఒక కళాయి వాడతాను కదా, అది కూడా లోపలంతా కొంచెం వైట్గా అలా అయిపోయింది. బట్ నాకు అది అడుగు పట్టదు, ఈజీగా ఉంటుంది చేయడానికి అన్నట్టుగా అదే యూస్ చేస్తాను. బట్ చూసే వాళ్ళకి కూడా ఇబ్బంది కదా, కొంచెం మారుద్దాం అనిపించింది. స్టీల్వి ఏమైనా తీసుకొద్దాం అనిపించి దానికోసం కిచెన్లో కొన్ని ఐటమ్స్ కొనడానికి అయితే వెళ్తున్నాను. ఏమేమి తీసుకున్నాను అనేది కూడా చూపిస్తాను. అక్కడ వచ్చేపాటికి అన్నీ ఒక దగ్గరే ఉంటాయండి, అందుకనే అక్కడికి వెళ్తాము. వెళ్ళే ముందు ఇలాగ మొత్తం కిచెన్ క్లీన్ చేసేసి అన్ని షింక్లో అయితే వేసేస్తున్నా. ఇప్పుడైతే గిన్నెలు అయితే ఏమీ తోమట్లేదు. షింక్లో అయితే వేసేసి గ్యాస్ స్టవ్ అన్నీ ఒకసారి నార్మల్గా పెట్టేస్తున్నా. చూసారా, గ్లాసు 4 ఇయర్స్ నుంచి పాపం దాచుకున్నారు. అలాంటిది నేను ఒక్క నిమిషంలో పగలగొట్టేశాను. కింద ఉంది, చూడకుండా కాలు తగిలేపాటికి పగిలిపోయింది. ఇంకా ఆ గ్లాసు, ఆ డస్ట్బిన్ అవన్నీ తీసుకొని తనైతే ముందు వెళ్ళిపోతున్నారు. తర్వాత హన్వీని తీసుకొని నేనైతే వెళ్తున్నాను.
డేలో 1 టైం బాదం పౌడర్ ఇచ్చేస్తా కాబట్టి ఇప్పుడేం మిక్స్ చేయట్లా. యాక్చువల్గా వచ్చేపాటికి ఇంట్లో ఉంటేనే మిక్స్ చేస్తానండి, బయటికి తీసుకెళ్తే మిక్స్ చేయను. ఎందుకంటే పాలు అనేది ఎక్కువ సేపు ఉంటాయి కదా, పాడైపోతాయేమో అనే భయంతో బయటికి వెళ్ళినప్పుడు ఏ పౌడర్లు ఏమీ యాడ్ చేయను, నార్మల్ పాలే తీసుకెళ్ళి వెళ్ళిపోతాను. ఇంకా వాళ్ళ డాడీ ముందు వెళ్ళిపోయారు కాబట్టి మా ఇద్దరం ఇప్పుడైతే వెళ్తున్నాము. ఆ గ్లాసెస్ అవన్నీ డస్ట్బిన్ దగ్గర పెట్టేసి వస్తానన్నారు. ఇంకా మేమైతే రెడీ అయిపోయామండి, మొత్తానికి స్టార్ట్ అయిపోయాము. చూసారా నాటికి కొంచెం ఎండుండగా వెళ్తున్నాము. ఎప్పుడు ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయితే ఈవినింగ్ 6 అయిపోద్ది. ఫస్ట్ టైం తొందరగా ఎర్లీగా బయటకు అయితే వచ్చేసామండి. ఫస్ట్ ఎక్కడికి వెళ్తున్నాము అంటే నా వాచ్ అనేది గ్లాస్ అన్వి పగల కొట్టేసింది, అది వేపిద్దామని చెప్పేసి వెళ్ళాము. అక్కడ గ్లాస్కి ప్లస్ బ్యాటరీకి 600 రూపీస్ అంట, అదైతే ఇచ్చేసేసి మళ్ళీ ఇలా వస్తుండగా బొండాలు అయితే కనిపించినాయి, అక్కడైతే ఆగేసి కొబ్బరి బొండం అయితే తాగేసి మళ్ళీ స్టార్ట్ అయితే అయిపోయాము. ఇది కొంచెం నెక్స్ట్ ఎక్కడికి అంటే ఎంవే అండి, ఇక్కడే మేము షాంపూస్ పేస్ట్లు అలాగే సోప్స్ అవి తీసుకుంటాము కొన్ని. అక్కడికైతే వచ్చేసాము. అక్కడ ఒక ప్రోడక్ట్ చూసానండి, విటమిన్ సి అనమాట, సిరమ్. అంటే తీసుకుందామని కాదు, జస్ట్ బ్యూటీవి కూడా ఉన్నాయి అంటే ఏమేమి ఉన్నాయి అన్నట్టుగా ఒకసారి చెక్ చేశాను అనమాట. జస్ట్ చూస్తే ఒకటి విటమిన్ సి AH3 అని ఉంది. ఇది వచ్చేపాటికి కాస్ట్ చూడండి 5,829 రూపాయలంట. 5,000 అంట. మరి అది ఎలా వర్క్ అవుతుందో నాకైతే అస్సలు అర్థం కాల. 5,000 పెట్టి ఎవరు కొంటారబ్బా ఒక్క సిరం? మేబీ రిజల్ట్ కూడా అలాగే ఉండిద్దేమోలేండి. 5,000 అంట నాకు వచ్చేపాటికి. ఇంకా అలాగా మొత్తానికి కిచెన్ ఐటమ్స్ దగ్గరికి వెళ్దామని మేమైతే స్టార్ట్ అయిపోయామండి. రోడ్డు మీద మెట్రో ట్రైన్ అనమాట. చూసారా హన్వీకి ఎంత హ్యాపీ అనిపిస్తుందో ఇలాగా ట్రైన్స్ ఏమైనా కనిపిస్తే. మెట్రో ట్రైన్స్ వెళ్తుందనమాట. మొత్తానికి గ్రౌండ్కి అయితే అది వెళ్ళిపోయింది. మేమైతే కిచెన్ ఐటమ్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. అమ్మో ఇవన్నీ టచ్ చేయకూడదు నాన్న. అందరి ఇళ్లలో కిచెన్ అనగానే లేడీస్కే సంబంధించిందే కదండి. మా ఇంట్లో అయితే రివర్స్ అండి. మ్యాక్సిమం కిచెన్లో కొన్న ప్రతి ఐటము తనే తీసుకుంటారు. ఎందుకంటే క్వాలిటీ వైజ్ కానీ అలాగే దాంట్లో ఉన్న టైప్స్ కానీ అన్నీ తనకే తెలుస్తాయి. ఇవి స్టీల్లో కూడా అల్యూమినియంలో కూడా ఏది వాడాలి ఏది వాడకూడదు అనేది తనకే తెలుస్తుంది అనమాట. అందుకనే అన్ని క్వశ్చన్స్ తను వేసి మరీ కనుక్కొని మరీ మంచిది తీసుకుందామని ట్రై చేస్తారు. అందుకనే మ్యాక్సిమం తనకే వదిలేస్తాను. జస్ట్ తను తీసుకున్న తర్వాత ఇది ఓకేనా నీకు చేసుకుంటాకి అనేసి అడుగుతారనమాట. ఫైనల్గా అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు ఓకే నాకు ఇది సెట్ అవుతుంది అంటే సరే ఇది తీసుకో అన్నట్టుగా అలా మాట్లాడుకుంటాము. ఇక్కడ కొన్ని గిన్నెలు చూపిస్తున్నాను, చూడడానికి అయితే చాలా బాగున్నాయి. ఎక్కడికి వెళ్ళినా వంటలు చేయడం అలవాటు అయిపోయింది. గిన్నెలు కనిపిస్తే చాలు ఏదో మన ఇల్లులాగా అన్ని గిన్నెలు తీసి సదిరేస్తుంది కింద పెట్టి అన్నీ చేసి. బట్ అంతమంది జనంలో మా ఇద్దరిని ఎవరు పట్టించుకోవట్లేదు. ఇంకా తన వచ్చేపాటికి ఇంకా వేరే సెక్షన్కి అయితే వెళ్ళారు, గ్లాసులు అవి తీసుకొస్తాననేసి. ఇంకా మొత్తానికి మా ఇద్దరం అక్కడుండి మొత్తం ఇంకా అన్నీ చేసేస్తున్నాం అనమాట, ఎవరు లేరు కదా అన్నట్టుగా. ఇక్కడ ఇది చూపిస్తున్నాను చూడండి, ఎల్లోది బౌల్లా ఉంది. బిర్యానీకి వాటికి సూపర్ ఉంటుంది, నాకు బాగా నచ్చింది. బట్ అది కాస్ట్ 4,000 ఉంది. ఇంకా సరేలే అని చెప్పేసి వదిలేసాం. మొత్తానికి అవి తీసుకొని అయితే బిల్లింగ్ దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు అవి తీసుకెళ్ళడం పెద్ద టాస్క్. మమ్మీ ఇదిగో స్టీల్ది. ఏం తీసుకున్నాను అంటే చపాతీ చేయడానికి ఇదైతే ఒకటి తీసుకున్నానండి. ఇది వచ్చేపాటికి 350 రూపీస్ పడింది. అలాగే చేపల దాక ఒకటి తీసుకున్నాను. ఒక 2 or 3 గ్లాసెస్ అలా తీసుకున్నా. ఎవరైనా వస్తే చిన్న గ్లాసెస్ అయిపోయినాయి, పెద్దవి లేవు, అందుకనే తీసుకున్నాను అనమాట. కొంచెం క్వాలిటీ అయితే బాగుంది. ఇలాంటి కళాయి అయితే ఒకటి తీసుకున్నానండి వండర్ చెఫ్ నుంచి. మామూలుగా డైలీ వండేది ఒకటే అయిపోతుంది కదా అనేసి ఇంకోటి అయితే తీసుకున్నా. డైలీ దీంట్లోనే వండుతాను కాబట్టి అప్పుడు విడిగా నేను చూపిస్తాలేండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. దీని కాస్ట్ వచ్చేపటికి ఎంత పడింది అంటే 2,656 రూపీస్ పడింది అనమాట. అలాగే ఇంకోటి తీసుకున్నా. ఇంకోటి వచ్చేపాటికి ఫ్రై ప్యాన్ అయితే తీసుకున్నానండి, వండర్ చెఫ్లో నుంచే తీసుకున్నాను. ఇదైతే ఇలా ఉంది. దీంట్లో సైజెస్ కూడా ఉంటాయి 10 అలాగా.
మామూలుగా అయితే దీంట్లో క్వాలిటీ కూడా ఉంటాయండి. అంటే కొంచెం ప్రైస్ తక్కువ కూడా వస్తాయి అన్నమాట స్టీల్లో. సరే ఒకసారి తీసుకుందాంలే కొంచెం మంచిదని ఇలా తీసుకున్నా. దీనికి వచ్చేపాటికి క్యాప్ కూడా సపరేట్గా తీసుకున్నా. క్యాప్ కాస్ట్ వచ్చేపాటికి 116 అయితే పడిందండి. మామూలుగా ఫ్రై ప్యాన్ వచ్చేపాటికి 1793 రూపీస్ అయితే పడింది. ఈ అండి మొత్తానికి నేను తీసుకుంది అయితే ఇక్కడ బిల్ వచ్చేపాటికి 5800 అలా అయ్యింది. నేను వరుసగా బిల్ అన్నీ చెప్పుకొస్తున్నాను. డేలో ఎంత ఖర్చు అయింది అనేది ఎండింగ్లో మీరే ఒక కామెంట్ అయితే పెట్టేసేయండి. ఏమా ఇంకా ఫైనల్గా బయటకైతే వచ్చేసామండి. వస్తుండగా ఇంకా కూరగాయల షాప్ అయితే కనిపించింది. ఇంకా సరే వీక్ ఎలాగో స్టార్ట్ అయిపోయింది కదా, ఎలాగో కావాలి వెజిటేబుల్స్ అనేసి ఇంకా మొత్తానికి అవి అయితే తీసుకున్నాము. అక్కడ కాస్ట్ వచ్చేపాటికి 500 రూపీస్ అయిందండి. మేము స్టార్ట్ అయిన కానిండి ఎంతెంత ఖర్చు అయిందో కూడా నేను ప్రతిదీ వివరంగా చెప్పానమాట. దీన్ని బట్టి మీరు ఎంత అయ్యిందో ఒక అంచనా ప్రకారం ఒక కామెంట్ అయితే చేసేయండి. ఇంక ఇంటికి రాగానే వాళ్ళైతే ఏసీ వేసుకొని తాపీగా పడుకున్నారండి. ఇంకా మనకనేది వంట పని తప్పదు కదా. ఇంకా రసం అయితే పెడుతున్నాను. మార్నింగ్ వచ్చిన చికెన్ కర్రీ ఉంది కదా, అదైతే దగ్గరికి బాగా ఫ్రై లాగా చేసేసాను అనమాట. ఇంకా అది ఫ్రై లాగా చేసుకొని ఇంకా రసం పెట్టుకుంటే సరిపోద్దని రసం అయితే పెట్టేసుకున్నాము. మొత్తానికి వంట అయితే కంప్లీట్ అయిపోయిందండి. చికెన్ అయితే ఇలా వచ్చింది. ఫైనల్గా మంచిగా ఫ్రై అయిపోయినట్టు వచ్చిందనమాట. ఫ్రై పీస్ లాగా అయిపోయింది. ఇంకా రసం అయితే ఉంది కాబట్టి అలా తినేసాము. భోజనం అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత షింక్లో ఉన్న గిన్నెలు ఉన్నాయి కదా, ఇవైతే ఏమీ క్లీన్ చేయట్లేదండి. ఎందుకంటే ఇప్పటికే టైం చాలా అయిపోయింది. ఇంకా మార్నింగ్ లేచి అవన్నీ అయితే క్లీన్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే భోజనం చేసేసి నిద్రపోతాము. ఇదండి నా ఫుల్ డే బ్లాగ్ అయితే. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా మోటివేషన్ వస్తుంది, మరెన్నో వీడియోస్ అప్లోడ్ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బాయ్.